చుట్టూ నీళ్లు ఉండి సుఖా దొరకని నా తెలంగాణ భూమి అనేది తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ ఉంటే నేను రెగ్యులర్గా తెలంగాణ ఉద్యమంలో వింటుండే. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ అప్పటి ఆనాడు మేధావులు పౌరాకులు రకరకాల అన్ని సంఘాల నేతలు మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా గోదావరి మన దగ్గర నుండే పోతుంది, చుట్టూ నీళ్లు ఉండి మనకు ఎందుకు సుక్క నీళ్లు దొరుకుతలేవు, ఎడారిలా ఎందుకు మారింది అనేది నేను ఆలోచించిన. ఆ తర్వాత 2009 అనుకుంటా బహుశా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక తెలంగాణలో మన పార్టీ అధికారంలోకి రాబోతుంది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాబోతుంది, వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా మార్పులు చేయాలి, మొట్టమొదటిసారిగా ఇక్కడ రైతాంగానికి సంబంధించి నీళ్లు అందించాలి, దాంట్లో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేసి తెలంగాణలోని నలుమూలలకు కూడా నీళ్లు అందించే ప్రయత్నం చేసిండు కేసీఆర్. కానీ ఈరోజు జరిగే విషయం ఏంటంటే కళ్ళ ముందు నీళ్లు కదలాడుతున్నాయి, కరెంటు పూర్తి స్థాయిలో విద్యుత్ వెలుగులతో విరజిల్లుతుంది, కానీ నీళ్లు మాత్రం పంట పొలాలలోకి రావడం లేదు. దాదాపుగా 400 పైచీలకు కూడా మట్టి పువ్వులు అంటే రైతులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్న తరుణం చాలా బాధాకరమైన అనిపించింది. అరే ఇదేంది బై, కేసీఆర్ ఏమో గంత అద్భుతంగా చేసిండు, ఎండాకాలంలో వాన కొడుతుందా, చెరువులన్నీ మత్తలు పోతున్నాయి, వాగులన్నీ కూడా మంచిగా గలగలగలగలమంటూ ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ ఏమైంది అనేది ఆలోచనలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఏం జరిగింది అనేది నేను ఆలోచనలోకి వెళ్తున్న తరుణంలో అసలు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయండి. ఇది తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఒకసారి చూడండి, చెరువు ఎడారి, చేను తడారి, బావులల్లో నీళ్లు లేవు, కాల్వలల్లో కానరావు, ఎండిన పంట మండిన గుండె. ఇక చూడు, సాగునీరు అందక అన్నదాత కన్నీటి సేద్యం, వేసవికి ముందే వ్యవసాయానికి కష్టకాలం, ఎండుతున్న వరి మొక్కజొన్న పంటలు పశువులకు మేతగా వదిలేస్తున్న రైతులు, మునుముందు జటిలం కానున్న నీటి సమస్య, ఇప్పటికే రాలిన మట్టి పువ్వులు 426, రుణభారం మరో బలన్మరణం, దిగుబడి లేక రైతు బంధు రాక నల్గొండ జిల్లా రైతు ఆత్మహత్య, కుడకుడలో ఏంది పొలంలో పురుగు మందు డబ్బాతో రైతు లక్ష్మయ్య, పొలంలోనే రైతు ఆత్మహత్య యత్నం, గోదావరి జలాలు అందక ఎండుతున్న పంటలు పురుగుల మందు తాగేందుకు కాంగ్రెస్ కార్యకర్త యత్నం. ఇక చూడు, ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అన్నట్టు అయిపోయింది ఈ తెలంగాణ పరిస్థితి. నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణలో ఎవరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో అర్థం కాదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ పోయిండు, ఈ రాష్ట్రానికి సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి ఎక్కడ పోయిండు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎక్కడికి పోయిండు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడికి పోయింది, ఈ రాష్ట్రానికి సంబంధించిన అధికారులందరూ ఎక్కడ, ఎందుకు రైతులకు సంబంధించిన సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోతున్నారు, వాళ్ళకి ఎందుకు నీళ్లు అందించలేకపోతున్నారండి. అరే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో వేసవికి ముందుకే యాసంగి పంటలన్నీ ఎండుతుంటే కాలువల ద్వారా నీళ్లు రాక, బావులు బోర్లాల్లో నీళ్లు లేక సాగునీటి కోసం రైతులు కష్టాలు పడుతున్నాయి. భూగర్భ జలాలన్నీ కూడా అడగంటుతుండడంతో బావులలో పూడక తీసుకుంటూ కొత్త బోర్లు వేస్తూ ఇప్పటి నుంచే సాగునీటి కోసం తంటాలు పడుతున్నారు రైతులు. ఇది కరీంనగర్ జిల్లా రైతుకు సంబంధించి యాసంగి సీజన్ నుంచి ఈ కష్టాలు తప్పడం లేదు. అరే నేడు యాసంగిలో గంగాధర్ మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని సకాలంలో నీటిని విడుదల చేయని కారణంగా రాళ్యపల్లి, నారాయణపూర్ తదితర గ్రామాలలో పంటలు ఎండిపోయినాయి. ఇక్కడ శ్రీరాంపురం ప్రాజెక్టు కాలువ కింద ఉన్న చివరి ఆయకట్టు నీళ్ళు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఎంత ఘోరమైన విషయం, ఎంత దారుణమైన విషయం. అయ్యా నా తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ నీళ్ళ కోసం ఏ నీళ్లు నిధులు నియామకాలని పోరాటం చేసినామో మళ్ళీ గానీళ్ళ కోసమే బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నరే, మళ్ళీ గానీళ్ళ కోసమే బిక్కుబిక్కుమంటూ కూడా తనలాడుతున్నరే. ఇదేనా నా తెలంగాణ? ఇదెక్కడి రాజ్యం, ఇదెక్కడి పరిపాలన, ఇదెక్కడి సామ్రాజ్యం, ఏం కథ? ఇక్కడ భారత రాజ్యాంగం అధికారులు అన్నీ కూడా మీకు తెలిసింది కదా, తెలంగాణలో అధికారులు 100కు 100% పని చేయట్లేదు. ఇది వాస్తవమైన విషయం. కుల గణన సర్వేతోని బట్టబయలు అయిపోయింది. అది రీసర్వే అని ఎప్పుడైతే రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నాడో అప్పుడే తేలిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అధికారులు కూడా సరిగ్గా పని చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇది కొంతమంది అధికారులను ఉద్దేశించే నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే ఇంకేం చేస్తున్నట్టు? అరే ఘోరం కదా. అరే దేశానికి అన్నం పెట్టే రైతన్న జై జవాన్ జై కిసాన్ అని రకరకాల నినాదాలు చేస్తూ బాగా మాట్లాడతారే, కనీసం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక గదే నీటి కటకట అయిపోయింది. ఆనాడు బషీర్బాగ్ కాల్పులలో ఎంతోమంది జీవితాలు ఆగమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కాంగ్రెస్ వస్తే మళ్ళీ అలాంటి రోజులు వస్తాయంటే ఏమో అనుకున్నాం, కానీ ఇగో కళ్ళ ముందు కదలాడుతున్న దృశ్యాలు ఇవన్నీ. అరే ఇంతకంటే దారుణం ఏముంటుందన్నా, ఇంతకంటే ఘోరం ఏముంటుంది ఈ తెలంగాణలో? ఇంత జరుగుతూ ఉంటే కూడా ఏం మాట్లాడాలి? ఇక ఆగమైపోతున్న తెలంగాణను చూసి, ఆగమైపోతున్నదండి, ఆగమైపోతున్న తెలంగాణను చూసి కడుపు రగిలిపోతున్నది. ఇప్పటికీ కూడా నీళ్ళందక ఎట్లు